ముందుగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. ఈ క్రిస్మస్ దిన ఉదయకాలమున దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము, భయపడకు, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము. ఆనాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆనాడు గొల్లలు భయపడినట్లుగానే ఆ రాత్రి కాలంలో ఆ చిమ్మ చీకటిలో ఒక్కసారే అంత వెలుగును చూసి భయపడిన ఆ గొల్లలకు దేవుడు భయపడకుడి అని వారి జీవితాల్లో వెలుగును, ఆనందంను నింపారు. మరి నీ జీవితంలో ఉన్న స్థితిని బట్టి, నీ చుట్టూ నిండుకొని ఉన్న చీకటి పరిస్థితిని బట్టి, అంధకార, శ్రమలు, శోధనలు, ఆర్థిక, ఆరోగ్య, నీవు ఏ పరిస్థితి గురించి అయితే భయపడి ఉన్నావో ఆనాడు గొల్లలతో దేవుడు పంపిన శుభవర్తమానం ఈ దినాన నీకు, నాకు, మనందరికీ లోకరక్షకుడు మన కొరకు పుట్టాడు, ఆయనలోనే సర్వస్వం ఉన్నవి అని గ్రహించి ధైర్యముతో జీవితంలో అడుగు ముందుకు సాగాలి. ఆ గొర్రెల కాపరులు వారి జీవితంలో ఉదయం అంతా వారు మందలను మేపుకొనుచు వారు మేపుకొన్న గొర్రెలనే వారి పాప శాప మొక్కుబడుల కొరకు బలిగా అర్పించుకుంటూ వారి బ్రతుకులు సాగిస్తున్న దినాల్లో వారికి ఒక గొప్ప సువర్తమానం, ఒక గొర్రెపిల్ల వారి పాపాల నిమిత్తం బలి అవ్వుట కొరకు పుట్టి ఉన్నాడని, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోవుచున్న ఆ దేవుని గొర్రెపిల్ల వారి జీవితాల్లో ఆనందం, సంతోషం, రక్షణ ఏ విధంగా అయితే తెచ్చిందో అదేవిధంగా మనందరి జీవితాల్లో ఈనాడు రక్షణ, ఆనందం, ఆ భాగ్యం ఇచ్చుట కొరకే ఈ క్రిస్మస్ దినాన మనందరికీ శుభవార్త, చక్కని వార్తతో దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయనకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుదుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, నాయనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, రక్షకుడిగా ఈ లోకంలోకి మీరు వచ్చిన ఆయన మా పాప శాప భారాలను తీసి తండ్రి ప్రభా మాకు రక్షణ ఆనందాన్ని కల్పించడానికి వచ్చారని నాయన ప్రతి ఒక్కరము మా జీవితాల్లో సంతోషించుకుంటున్నాయినా ఈ దినాన మీ పుట్టుకను నాయన మీ జన్మదిన వేడుకను ఎవరైతే ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు నాయన వారికి మీ మెండైన నిండైన దీవెనను గ్రహించండి. మిమ్మల్ని స్తుతించబడేలాగా, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహిమపరచబడేలాగా మమ్మల్ని అందరినీ ఉంచండి దేవా తండ్రి. ప్రార్థన అవసతుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన నిండైన దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.